అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి, మన రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంటిల్లాదులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఒక్కళ్ళకు కోరుకుంటూ, ఇంటిళ్ళపాది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పేర్ని నాని గారు, పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖ ఆ శాఖ కాదు, అన్ని శాఖలు పవన్ కళ్యాణ్ గారివేను. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి, సీఎం తర్వాత సీఎం, అవునా కాదా? ఆయన సీఎం తర్వాత సీఎం కాబట్టి ఈ గులగల మాటలే వద్దు అనేది కొంచెం మాట్లాడుకోండి. పనికి మాలిన మాటలు మాట్లాడవద్దు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మంత్రులు, ఉన్నతాధికారులు తరచు పర్యటనలు, తనిఖీలు చేస్తూ ఉండాలి ఎవరైనా కానీ. మరి అలా చేయడం వలన తప్పు చేయాలనుకునే వాళ్ళు కూడా ఎవరికైనా కానీ కొంచెం భయం అనేది ఉంటుంది. పైగా ఆయా ప్రాంతాల వారు కూడా పరిశుభ్రం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సౌకర్యాలకు ఏర్పడుతూ ప్రజలకు సహాయం చేస్తూ ఉండాలనుకునే నాయకులు కూడా కొంతమంది ఉంటారు. ఏది పట్టించుకోకుండా ఏమి చేయకుండా ఉండబట్టే మీ పరిపాలన 5 సంవత్సరాలు ఆ విధంగా రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకుంటూ, గోడౌన్లలో నిల్వ దాపెట్టుకుంటూ ఇతర రాష్ట్రాలకు తరలించుకుంటున్న మహానుభావులు, మహా మేధావులు మీరు. అలా చేయబట్టే మీరు రాష్ట్రంలో ఒక పనికిమాలిన పనితనం పెట్టుకొని అలా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి 5 సంవత్సరాలు ఏం చేయకుండానే ఉన్నారు. అది ఎంతవరకు సభ ఒకసారి చూడు. ఏది ఏమైనా మీరు సమ్మెలు, ధర్నాలు చేసినందువల్ల దేనికి ఉపయోగం లేదు. ఎవరు అనుమతిస్తున్నారు? ఎవరో గాలికి తిరిగేవాళ్ళు, చెట్ల కింద కూర్చునేవాళ్ళు, మీతో తిరిగేవాళ్ళు ఎవరు కూడా సామాన్యంగా రావటం లేదు. ఇప్పుడు పెన్షనర్లకి పెన్షన్లు టయానికి అందుతున్నాయి. 30వ తేదీ అంటే 30వ తేదీ, నెలాఖరు 30వ తేదీ అనుకో, 30వ తేదీ ఇస్తున్నారు. 31వ తేదీ 31వ తేదీ ఇస్తున్నారు. ఉద్యోగుల జీతాలు 1వ తేదీ సెలవు అయితే 2వ తేదీ ఇస్తున్నారు. 2వ తేదీ సెలవు లేకుండా 2వ తేదీ సెలవు అయితే 1వ తేదీ ఇస్తున్నారు జీతాలు. అటువంటిప్పుడు మీరు అందరూ కూడా ఈ సమ్మెలు, ధర్నాలు చేస్తే ఎవరుకుంటారు? ఎవరు అన్నారంట, వాళ్ళు ఉద్యోగులు సమ్మెలకు, ధర్నాలకు ఎవరు రావటం లేదు. మరి ఉద్యోగులకి ఏం పని? ఉద్యోగులకి ఏం అవసరం? ధర్నాలకు చేయటానికి, మీలో కలవటానికి ఎవరికేం ఆస్కారం లేదు. ఎవరికి అందాల్సినవి వాళ్ళకు అందుతున్నాయి. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎవరు కూడా సరిగా జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎవరికి అందలేదు. ఈరోజు మీలో ఈ ధర్నాలకు మీలో జెండాలు పట్టుకొని తిరగటం లేదు. ఎవరికి ఏం ఆస్కారం చెప్పండి ఒకసారి? ఎవరికి ఆస్కారం అంటూ ఏం లేదు. అందరూ బాగానే ఉంటున్నారు, అందరూ బాగా చేస్తున్నారు, అందరికి బాగానే అందుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఆస్కారం లేదు రావటానికి. మీకై మీరు సింపతితోని మీ ప్రభుత్వంలో ధరలే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ఒక్క ధర కూడా పెంచడం లేదు అని తెలియజేస్తూ, ఎవరు ఏమైనా కానీ కొంచెం సర్దుబాటు చేసుకోండి. ధరలు కూడా మనిషి ఇవ్వండి. విపరీతంగా ఆశకు హద్దు ఉండాలి. ఏదైనా కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెంచడం లేదు. మీకై మీరు సానుభూతి కోసం, మీకై మీరు ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని, ఈ ప్రభుత్వం మీద నిందలు వేయాలని ధరలు మాత్రం విపరీతంగా మాత్రం పెంచవలసిన అవసరం లేదు. పెంచబాకండి అని తెలియజేస్తూ, కొంచెం అదుపు చేసుకుని ధరలు కూడా విపరీతంగా మాత్రం పెంచి దోచుకోవాలని ప్రయత్నం చేయబాకండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.